గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూడొచ్చు ఫ్రెండ్స్, మన సూపర్ నేపియర్ గడ్డి మంచిగా మనకు పాత వీడియోస్లో చూడొచ్చు. మనం వర్షాకాలం తర్వాత ఎండాకాలంలో మనకు గడ్డి మంచిగా లభించాలని వేసుకోవడం జరిగింది. మనకు కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ చూసుకుంటే మనకు మొత్తం మన వరి పొలం, వరి పంట కూడా వచ్చేసింది. ఈరోజు నీళ్ళు ఆపేస్తున్నాం. ఇంకొకటి వచ్చేసి మన సూపర్ నేపియర్ కరెక్ట్ ఎండాకాలంకి మంచిగా వచ్చేసింది. ఇప్పుడు మొత్తం ఇది మనము ఒక 3 ఎకరాలు సూపర్ నేపియర్ నాటుకోవడం జరిగింది. చూడవచ్చు ఎంత మంచిగా వచ్చింది. ఇలా మనం బోజాలు గిజాలు కట్టుకొని మీరు పాత వీడియోస్లో చూడండి ఎట్లా వేసినాం మనం అనేది. విత్తనం అనేది కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్ సూపర్ నేపియర్ తీసుకొచ్చి బుల్లెట్ నేపియర్ అది కాకుండా నార్మల్ తీయడం జరిగింది. చాలా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్. బండి కూడా మన బండి లోపల దాకా వచ్చేస్తుంది. పోయడానికి కూడా ప్రాబ్లం లేదు. ఎవరైనా సూపర్ నేపియర్ వేసుకోవాలంటే కరెక్ట్గా నా పాత వీడియోలు చూడండి. ఏ టైంకి ఎట్లా నాటుకోవాలి, ఏం చేయాలనేది కరెక్ట్ ఐడియా వస్తుంది. ఇప్పుడు ఒక్కసారి ఈ మడి మొత్తం అయిపోయింది కోయడం అంటే దీంట్లో నీళ్ళు వదిలేయాలి, చాలు మళ్ళీ వచ్చేస్తుంది. మళ్ళీ మనకు 30 డేస్కి రెడీ ఉంటుంది. అది కోసుకొని మనం ఖతం చేసే ముందు మళ్ళీ ఇది వచ్చేస్తుంది. ఇలా చూసుకొని మంచిగా నీట్గా వేసుకోండి ఫ్రెండ్స్. ఎన్ని వచ్చినాయి ఎన్ని రాలేదు కాదు, కానీ డైరీ ఫామ్ ఉంటే సూపర్ నేపియర్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. మీరు ఏ రకమైన వేసుకోవచ్చు. సూపర్ నేపియర్, బుల్లెట్ నేపియర్, కొత్తవి ఏవి రకాలు వచ్చినాయి. రెడ్ నేపియర్ అనేది నాకు ఇక్కడ దగ్గరలో సూపర్ నేపియర్ దొరికితే అదే నేను నాటుకోవడం జరిగింది. ఇది ఆల్రెడీ కోసేసినాం ఇంతకుముందు. ఇది వస్తుంది. ఇప్పుడు ఈ మడి అవ్వగానే మళ్ళీ ఈ మడికి వస్తాం. మన డైరీ ఫామ్ వచ్చేసి అక్కడ ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.